మా పిల్లలైతే ఈరోజు 20 రూపీస్ ఇవ్వమ్మా, అర్జెంట్గా హెయిర్ బ్యాండ్లు తెచ్చుకోవాలని చెప్పేశారు. మీరు మగ పిల్లలు కదా నాన్న, హెయిర్ బ్యాండ్లతో మీకేం పని అంటే, లేదమ్మా హెయిర్ బ్యాండ్తో హ్యాండ్ బ్యాండ్ చూడడం ఫోన్లో చూశాను, నేను హ్యాండ్ బ్యాండ్ చేస్తాను, నాకు అర్జెంట్గా 20 రూపీస్ ఇస్తావా ఇవ్వ అని చెప్పేసి పట్టుకెళ్ళి షాప్కి వెళ్ళి హెయిర్ బ్యాండ్లు అయితే తెచ్చేశారు. హెయిర్ బ్యాండ్లతో అయితే హ్యాండ్ బ్యాండ్ అయితే చేసేస్తున్నారండి. చాలా అంటే చాలా నీట్గా చేశారు. ఆల్రెడీ 2 టైమ్స్ చేశారు. నాకు నచ్చింది. మళ్ళీ ఇప్పి మీకు అయితే ప్రాసెస్ చూపించమని చేయమని అడిగాను. ఇంకా మా చిన్నోడు అయితే చక్కచక్క చేసేస్తున్నాడు. మా పెద్దోడి దగ్గర హెయిర్ బ్యాండ్స్ కూడా తీసేసుకొని, ఎందుకంటే హెయిర్ బ్యాండ్లు అయితే సరిపోలేదంట, అందుకని నేనే చేస్తానని చెప్పేసి మా చిన్నోడు హెయిర్ బ్యాండ్లు అన్నీ తీసేసుకొని హ్యాండ్ బ్యాండ్ అయితే చేసేస్తున్నాడండి. హ్యాండ్కి అయితే చాలా చక్కగా సెట్ అయింది. అది వాడి చేతికే, ఇంకా నన్ను కూడా పెట్టుకోమని చెప్పేసి అన్నాడు. నాకైతే అసలు సరిపోలేదు, కానీ వాడి చేతికి అయితే చాలా నీట్గా వచ్చింది. చూపిస్తాను చూడండి మీకు కూడా. చాలా చాలా నీట్గా చేశాడు. నాకైతే సరిపోలేదు, వాడి చేతికి అయితే కరెక్ట్గా సరిపోయింది. ఆల్రెడీ 2 టైమ్స్ తీసేయడం వల్ల హెయిర్ బ్యాండ్లు కూడా సాగిపోయాయి, కానీ లేదంటే కలర్ఫుల్గానే వచ్చింది. ఇంకా మా చిన్నోడు హ్యాండ్కి అయితే పెట్టేసుకున్నాడు. చూసారుగా ఎంత నీట్గా చేసుకున్నాడో. పిల్లలు ఇలాంటి సమ్మర్ హాలిడేస్లో ఇలాంటివి చూసి చాలా ఎక్స్పెరిమెంట్లు చేస్తారు. నాకు తెలిసి ఇలాంటివి చాలా చాలా చూడాలేమో ఈ హాలిడేస్ మొత్తం నేను. ఇంకా మా చిన్నోడికి అయితే ర్యాంక్ అయితే వచ్చింది. ఇది ఎల్కేజీ ర్యాంక్ అనమాట, ఫస్ట్ ర్యాంకు. ఇంక యూకేజీ ఇప్పుడు స్టడీ, యూకేజీలో అయితే సెకండ్ ర్యాంక్ అయితే వచ్చేసింది. ఇంకా పిల్లలు ఏదైనా సాధించారు అంటే మనకు ప్రతిదీ ప్రౌడ్గానే ఉంటుంది కదా. అది యూకేజీ ఎల్కేజీ అయినా సరే, నాకైతే మా పిల్లలు సాధించిన ప్రతిదీ ప్రౌడ్గానే ఫీల్ అవుతాను. ఇంకా మా చిన్నోడి ఫొటోస్ ఇంకా ట్రోఫీలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈరోజు అయితే సెకండ్ ర్యాంక్ అయితే వాడికి వచ్చింది. అలాగే మీ బ్లెస్సింగ్ కూడా వాడికి ఇచ్చేసి వీడికి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.